ఈరోజు ఒక హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. రోజంతా యాక్టివ్‌గా పనిచేయాలి అని అనుకుంటే ఈ లడ్డూని రోజుకొకటి తీసుకున్నారంటే యాక్టివ్‌గా, స్ట్రాంగ్‌గా, హెల్దీగా ఉండొచ్చనమాట. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టీ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకొని హాఫ్ కప్ వరకు బాదం వేసుకోవాలి. ఈ బాదం వేగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా వీటిని ఫ్రై చేసుకున్నాక పావు కప్పు వరకు జీడిపప్పులు, పిస్తాలు వేసుకొని వీటిని కూడా 3-4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్, అలానే పావు కప్పు వరకు పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకొని ఇవి కూడా 3 నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకున్నాక చివరిలో మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. పావు కప్పు వరకు నువ్వులు వేసుకొని 2-3 నిమిషాల పాటు చిటపట్లాడినంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే కడాయిలో ఉంచేస్తే మరి కాస్త రోస్ట్ అయిపోతాయి కాబట్టి ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టి మరొక టీ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకొని నెయ్యి కరిగే వరకు కరగబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ వరకు ఫూల్ మకానాన్ని యాడ్ చేసుకొని ఇవి కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలంటే ఒక పూల్ మకానాన్ని తీసుకొని కాస్త చేతితో నలిపారంటే చక్కగా విరిగిపోవాలన్నమాట. అలా విరిగిపోయినట్లయితే చక్కగా వేగిపోయినట్టని అప్పుడు స్టవ్ కట్టేసి చల్లారబెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా చిన్నగా చెక్క ముక్కలా అవుతుందండి. పెద్ద పెద్ద పీసెస్ అన్నీ కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని పూల్ మకానా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. పూల్ మకానా కూడా చాలా తొందరగా గ్రైండ్ అయిపోతుందండి. పల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసి మరొకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నారంటే అంతా కూడా చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది కాస్త పక్కన పెట్టేసుకున్నాక ముందుగా ఒక బౌల్ వరకు అంటే పావు కిలో వరకు ఖర్జూరాలు తీసుకొని సీడ్స్ తీసేసి ఖర్జూరాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని మనం వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ని ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకొని నెయ్యి కరగబెట్టుకున్నాక ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ చక్కగా మనం ఈ ఖర్జూరం పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముద్దలా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఖర్జూరంలో కొద్దిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి. కొద్దిగా కలిసాక ఆ తర్వాత స్టవ్ కట్టేసి ఇంకా చేతితో కలిపే అంత వేడిగా ఉండేటప్పుడు చేతితో చక్కగా కలుపుకోవాలి. ఖర్జూరం పేస్ట్లోన డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకున్నాక ఇంకా లడ్డూలా చుట్టేసుకోవడమేనండి. రోజుకో లడ్డు తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు అనమాట. నేను చేసిన ఈ లడ్డూలు వచ్చేసి స్వీట్ మైల్డ్గా ఉందండి. మీకు ఎక్కువగా తీపి తినాలి అనిపిస్తే ఖర్జూరం పేస్ట్ మరికొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం పొడి వేసుకున్న బాగుంటుందన్నమాట. బెల్లం పొడి మీరు డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకునేటప్పుడు చివరిలో కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకున్నా కలిసిపోతుంది చక్కగా. ఈ విధంగా వేడిగా ఉండేటప్పుడు లడ్డూలు చుట్టేసుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు మనం ఇందులో యూస్ చేసే పూల్ మకానాలో కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్లో కానీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్, ప్రోటీన్, మినరల్స్, వైటమిన్స్, ఫైబర్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయండి. ఈ లడ్డు రోజుకోటి తీసుకున్నట్లయితే మన హార్ట్ని కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ చక్కగా పనిచేస్తుంది. అలానే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. లేడీస్ కూడా తీసుకుంటే చాలా మంచిదండి. ఇందులో నువ్వులు వేయడం వల్ల నువ్వుల్లో కాల్షియం అలానే మెగ్నీషియం ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి, ఆడవాళ్ళకి చాలా మంచిదండి. హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.